హలో వ్యూయర్స్, ముందు వీడియోలో చెప్పినట్టు ఈరోజు గోకర్ణ స్థల పురాణం ఈ వీడియోలో తెలుసుకుందాం. గోకర్ణ పురాణ కథనం ఇద్దరితో ముడిపడి ఉంటుంది. ఒకటి భూదేవ్ అయితే ఇంకొకటి రావణాసుడికి సంబంధించింది. ముందుగా రావణాసుడి కథ ఏంటో చూద్దాం. రావణాసుడి తల్లి కైకసి ప్రతిరోజు లంకా నగరంలో సముద్రపు ఒడ్డున మట్టితో శివలింగం చేసి పూజిస్తూ ఉంటుంది. రోజులానే ఆ రోజు కూడా కైకసి శివలింగానికి పూజ చేద్దామని అనుకుంటారు. ఎన్నిసార్లు శివలింగం చేసినా ఆ సముద్రపు అలలు వచ్చి మట్టి శివలింగాన్ని నాశనం చేశాయి. అలా ఆ రోజు పూజ చేయలేక ఆ తల్లి బాధపడింది. తల్లి బాధను చూసి రావణాసురుడు ఇలా అన్నాడు, నువ్వు ఇలా మట్టితో పూజ కాదు, సాక్షాత్తు శివుడి ఆత్మలింగమే తీసుకువస్తాను, పూజించుకో అని చెప్పి కైలాసానికి బయలుదేరాడు అపర శివభక్తుడైన రావణాసుడు. భక్తుని కోరికను కాదనలేని శివుడు తప్పక ఆత్మలింగాన్ని ఇస్తాడు. అలా ఇస్తూ ఒక షరతు పెట్టాడు, నీ రాజ్యానికి వెళ్లే వరకు ఈ ఆత్మలింగానికి కింద పెట్టకూడదు. నువ్వు ఎక్కడైనా పెడితే అక్కడే స్థాపితం అయిపోతుంది, తిరిగి తీసుకోవడం కూడా సాధ్యం కాదని చెప్పి పంపించాడు శివుడు. సరే అని చెప్పి లంకకి బయలుదేరాడు రావణాసురుడు. ఆత్మలింగం రావణాసుడి దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని కలత చెందిన దేవతలు తమను కాపాడాల్సిందంటూ విష్ణుమూర్తి, బ్రహ్మ, విఘ్నేశ్వరుని దేవుళ్లను వేడుకోగా గణపతి చిన్న పిల్లవాడి వేషంలో రావణాసురుని మార్గ మధ్యంలో ఎదురుపడతాడు. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు. సాయంత్రం అవుతుందనుకున్న రావణాసుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు. అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది. అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుడిని చూసి రావణాసుడు కాసేపు ఆత్మలింగాన్ని పట్టుకోమని తాను సంధ్యావందనం చేసి వస్తానని చెప్పాడు. అందుకు ఒప్పుకున్న బాల వినాయకుడు తాను 3 సార్లు పిలుస్తానని, అప్పటికీ రావణాసుడు రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెప్తాడు. వేరే దారి లేని రావణాసుడు వినాయకుని నిబంధన ఒప్పుకొని సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాడు. అయితే రావణాసుడికి ఏమాత్రం అవకాశాన్ని ఇవ్వని వినాయకుడు గబగబా 3 సార్లు రావణాసుడిని పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. రావణాసుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోతుంది. ఆ సంఘటనను కోపగించుకున్న రావణాసుడు బాల వినాయకుని తలపై ఓ ముట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. ఆ నొక్కును ఇప్పటికీ ఇక్కడున్న మహాగణపతి ఆలయంలో గణపతి విగ్రహానికి చూడవచ్చు. ఆ తర్వాత రావణాసుడు ఎంతగా ప్రయత్నించప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు. ఆత్మలింగాన్ని తీసుకువచ్చి పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు. అది విసురుగా వెళ్లి దూరంగా పడిపోతుంది. అక్కడ సజ్జేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టె మూతపడిన చోట గుణేశ్వర లింగం ఉద్భవిస్తుంది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టెను కట్టిన తాళ్ళు పడిన చోట ధారేశ్వర లింగం ఉద్భవిస్తుంది. ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వర లింగంగా గోకర్ణలో వెలుస్తుంది. ఆత్మలింగంలో ముడిపడిన 5 క్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుచుకుంటారు. ఒక కథనం ప్రకారం పాతాళ లోకంలో తపస్సు చేసి భూలోకానికి వస్తున్నప్పుడు భూమాత గోరూపాన్ని ధరించిందంట. ఆ గోవు చెవి నుండి పరమేశ్వరుడు బయటికి రావడంతో ఈ క్షేత్రానికి గో అంటే ఆవు, కర్ణం అంటే చెవి, గోకర్ణం అనే పేరు ఏర్పడిందంట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.